ఎడారిలో సెలయేర్లు నవంబర్ 19వ తేదీ. అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసిన వాడా, నీవు మరలా మమ్మును బ్రతికించెదవు. 71వ కీర్తన 20వ చరణం. దేవుడు మనకు కష్టాలను చూపిస్తాడు. ఒక్కొక్కసారి దేవుడు మనకెలా శిక్షణనిస్తాడంటే, మన భూమి పునాదులలో కంటూ దిగిపోవలసి ఉంటుంది, భూగర్భపు దారుల్లో ప్రాకవలసి ఉంటుంది, చనిపోయిన వారి మధ్య సమాధిలో ఉండవలసి వస్తుంది. కానీ ఆయనకు మనకు మధ్య ఉన్న సహవాసపు తీగ ఎప్పుడూ బిగుతై తెగిపోదు. ఆ లోతుల్లో నుండి దేవుడు మనలను పైకి తెస్తాడు. దేవుణ్ణి అనుమానించవద్దు. ఆయన నిన్ను వదిలేశాడని, మర్చిపోయాడని ఎప్పుడూ అనుకోవద్దు. సానుభూతి లేనివాడని తలంచవద్దు. ఆయన తిరిగి బ్రతికిస్తాడు. చెరకాపై ఉన్న నూలు దారంలో ఎన్ని ముడులు ఉన్నా, చిక్కులు ఉన్నప్పటికీ ఎక్కడో ఒక చోట సాఫీగా చిక్కు లేకుండా ఉండే భాగం ఉంటుంది. చలికాలపు మంచు ఉంటుంది. ఎట్టకేలకు వసంత ఋతువు రాగానే అది తప్పకుండా విడిపోతుంది. నిలకడగా ఉండండి. దేవుడు తప్పక మీ వైపుకు తిరుగుతాడు, మిమ్మల్ని ఆదరిస్తాడు. ఆయన అలా చేసినప్పుడు కీర్తనలు మర్చిపోయిన హృదయంలో నుండి తిరిగి విజయగీతం పొంగి పొర్లుతుంది. అప్పుడు కీర్తనల రచయితలాగా మనం కూడా పాటలు పాడతాం. స్వరమండల వాద్యముతో నిన్ను స్తుతించెదను. నా పెదవులను నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయును. వర్షాలు కురిసిన, గాలులు వీచిన, చలికాలపు గాలులు వణికించిన, మబ్బులు కమ్మిన ఆకాశం ఇంకా చీకటైపోయిన, ఆకులు రాలి వసంతకాలం గతించిన, నా ముఖంపై గాలివానలు కొట్టిన, నిశ్చల సముద్రంలా నా ఆత్మ నిబ్బరంగా ఉంది. దేవుడిచ్చినదేదైనా దాన్ని స్వీకరించేందుకు నా హృదయంలో లేదు. ఆయన తీర్చలేని ఏ కోరిక. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.